గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇదిగోండి మార్నింగ్ ఇప్పుడు టైం 10 అవుతుంది. చాలా చలిగా అవుతుంది కదా. ఇక్కడ కనబడుతున్నాయి కదా, అవి ఒడ్డుగోతాలు. మేము విత్తనాలకి అని చెప్పి తీసాము. నిన్న ఏమైందంటే మా 4 ఎకరాలు అయ్యి రెంట్ పొలం, వాటిని ఒడ్డు పట్టించాము. సో వాటిని ఏం చేసిన తర్వాత వాటిలో 2 విత్తనాలకి అందిస్తాను నెక్స్ట్ ఇయర్కి. ఇదిగోండి అమ్మ ఊడుస్తుంది ఇక్కడ డాబ్ పైన. వాటిని ఆరబెట్టాలి యాక్చువల్గా. సరే, ఆ చిన్న బస్తా అయితే నేను లేపే పని, పెద్ద బస్తా అది చూపిస్తాం. ఇంకో ఇది పెద్ద బస్తా, అట్లీస్ట్ 70 kgs ఈజీగా ఉంటుంది. లేపాను అనుకో అంతే. ఇకమ్మా ఇదిగోండి, అదంతా ఖాళీ దొడ్డిని వాళ్ళు మొక్కలు పెట్టి నీట్గా చేశారు. బాగుంది. ఇప్పుడు ఇక్కడ మా ఇంటి పై నుంచి వ్యూ ఇలా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇదిగోండి పొలంలో ఇక్కడ విత్తనాలు వేస్తున్నారు, మీకు కనపడుతుందో లేదు చూడండి. ఇక్కడ వాళ్ళు మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. ఇదేమో ఇక్కడ ఇళ్ళ ఫ్లాట్కి ఇచ్చేసారనమాట. ట్రాన్స్ఫార్మర్లు వేసేసారు, మొత్తం పైపులు కూడా పెట్టారు, కానీ వాడట్లేదు. ఎంత వేస్ట్ అయిపోయింది భూమి. ఇల్లు సగం కట్టి వదిలేసారు, ఇల్లు ఒక్కలే కట్టింది ఇక్కడ. ఇదంతా ఇల్లు స్థలాలే మొత్తం. ఇప్పుడు ఇల్లు ఏం లేవు, ఫ్రీ అయిపోయింది. యాక్చువల్గా ఇది పొలము, దీన్ని ఇలా చేశారు. ఇదిగో మా ఇంటికి ఇలా ఉంటుంది మొత్తం. ఇది మా ఇంటికి రైట్ సైడ్లో. మా ఇంటి దగ్గర ఓపెన్గా బాగుంటుంది ఏరియా. ఎండిన చోట కూడా అన్నీ బాగుంటాయి. మా చెట్టు బొప్పకాయలు కాసినాయి. ఇది చాలా దగ్గరికి ఉంది కదా, పై నుంచి ఇట్లా కోసేసుకోవచ్చు. ఇక్కడది ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఈడు ఇంకోటి ఉంది. గంట సేపు పట్టింది కదా. ఇక 2 మొత్తం పైన పోసాం. ఇక 2 బస్తాలు. గంట సేపు పట్టింది. 10ంటికి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం కరెక్ట్గా 10:50 అయింది, అంటే 50 minutes. ఇదిగోండి ఇవి విత్తనాలకి తీసినాయి. చెమట పట్టేసింది బాగా. వెళ్ళి నేను స్నానం చేస్తున్నా. రా, ఎంతసేపు చేస్తావు ఇక్కడ? స్నానం చేస్తాం. మరి ఏం పచ్చడేమ్మా? మిక్సీలో వేయకూడదు, బాగుంటుంది ఎట్లా చేస్తే. యో బ్రో, ఏం చేస్తున్నావు? ఒకటి దొరకవే. ఇటువరకు రా, లోపల తీసుకెళ్ళి వచ్చేది కాదు అసలు. ఇప్పుడేమో ఇంటికి వచ్చేస్తా. పచ్చడి బాగుందమ్మా, నాకు ఆనందం అనిపిస్తుంది అమ్మ. అసలు ఏంటంటే 11:30కి నేను తెనాలి వెళ్ళాను. సో మా అక్క ఏం చేసింది, వస్తా కొబ్బరి నీళ్ళు డబ్బా తీసుకురారా. బేసిక్గా నేను మర్చిపోవడం కానీ ఏదో ఒకటి జరిగింది. నేను తెనాలి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు ఇవ్వలేదని నన్ను చావ కొడుతుంది మా అమ్మ. అదిగోండి, ఇప్పుడు వెళ్ళి నేను కొబ్బరి నీళ్ళు డబ్బా ఇచ్చారా, వాళ్ళు చంపేస్తాను అసలు. ఏడిపించేస్తుంది. ఇప్పుడు వెళ్ళి మెల్లగానే వెళ్తా. సరే, ఇప్పుడు మా అక్క కంటే కూల్ డ్రింక్ అది కొబ్బరి నీళ్ళు ఇచ్చేసే. సరే మెల్లగానే వస్తా. వాటర్ ప్లాంట్ ఇది.
ఎవరన్నా ఉన్నారా? అంటే ఇదిగోండి ఇక్కడ పెట్టే బాటిల్ ఇది పట్టేసేయండి, నేను ఇప్పుడే వస్తాను, వేమూరిలో వస్తాను. అది ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని కుప్పలు అంటారు అనమాట. ఇలా స్టోర్ చేసుకున్న వడ్డుని కొంతకాలం తర్వాత పట్టుకుంటారు రేట్ వచ్చింది అన్నప్పుడు, లేదంటే ఇదిగో ఇలా కోసేసి అమ్మేసుకుంటారు. కోసేసిన బట్టని అలా తగలేస్తున్నారు అనమాట. అదిగోండి అలా. దానికి ఉండదేమో అనుకున్నాం కానీ ఇక్కడ కూల్ డ్రింక్ ఉన్నాయి, కోకోనట్స్. పోతే నా తుక్క తీసేదేమో ఈరోజు, ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా లేదు నా దగ్గర. అంకుల్ మీరేనా? ఒకటి కొట్టేయండి. ఎంత బాటిల్ ఎంత? ఒకటి కొట్టండి. పట్టుకోనా? కొంచెం పెద్ద కాయలు కొట్టరా, ఇవి చిన్నవి కొడుతున్నారా, ఏమో చేదుగా ఉంటున్నాయి. అవి కొంచెం చేదుగా ఉన్నాయి, వగరగా ఉంటున్నాయి. ఇప్పుడు అదృష్టవానాలు దురదృష్టవానాలు తెలియట్లేదు. ఏంటంటే వాటర్ ఈ టైంలో దొరకవు అనుకున్నా, కోకోనట్ వాటర్ దొరికినాయి. ఈ టైంలో వాటర్ దొరకవు అనుకున్నా, కోకోనట్ వాటర్ దొరికినాయి. బాటిల్ నిండిపోయింది, ఆయన చూసుకోలేదు, కింద పోయినాయి. ఇంకొంచెం ఉన్నాయి తాగాని చెప్పి దాంట్లో ఇచ్చాడు కోకోనట్లో, దాంట్లో ఏమీ లేవు. అదృష్టం దురదృష్టం ఈ టైంలో దొరికింది చాలు, లేదంటేనా. సాధించావు, చంపేసిన దాన్ని ఇచ్చేదాకా మర్చిపోయినంత వెళ్ళి ఇచ్చి రావాల్సిందే నువ్వు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఉంటుందా లేదా ఈ టైంలో. ఒక తాత ఉన్నాడు అక్కడ తీసుకున్నా. సరే బాయ్, నైట్ అయిపోయింది, వెళ్తున్నా బాయ్. నేను తలుపు ఒకటి కలిసిపోయా, తాగు అన్ని ఎక్కదాన్ని తాగు, పర్లేదా ఒక పూటకి? అబ్బా నిజం చెప్పు. ఇద్దరు పిల్లలు, ఒకడేమో 7th క్లాసు అమ్మాయి, ఒకడేమో అబ్బాయి 8th కదా. చూసే ఉంటారు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, ఎప్పుడో గట్ట చూసే ఉంటాం మా అక్కనే. ఏంటి వెబ్ సిరీస్ కదా, వెబ్ సిరీస్ చూస్తుంది గైస్, సినిమా చూడట్లేదు. బాయ్ అక్క, వెళ్తున్నా. అంటే ఇదిగోండి, ఇక తాళం. నేను పాలు పెరిగి తీసుకొస్తా. రెండేనా? రెండు ఏ ఊర్లో దేకూడదు? ఏ ఊర్లో కాదు మరే, శనగపప్పు ఇడ్లీ పోసాను, ఇంత శనగపప్పు సాగు సరే. తీసుకున్నా మరి ఇచ్చేసానమ్మా. వీటికి డబ్బులు కొడతాను వద్దన్న, వీటికి డబ్బులు కడతానండి వద్దన్న. ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తెచ్చా. ఆమె యూట్యూబర్. ఇదిగోండి, ఇలాగే కదా పల్లెటూరులో పొయ్యిలో కాచుకుంటారు. వర్షం ఏం చూపించలేదమ్మా, నక్షత్రాలు లేవులే కానీ అది ఎప్పుడు రేపు శుక్రవారం శనివారంకి వెళ్ళింది వెనక్కి.
ఒడ్డు పని తగ్గేసిన పని ఎండిపోతుంది. అవును పైనయా మన విత్తనాలకు పెట్టినవి. ఓ ఎండబెట్టయ్యా ఆ దగ్గర వంటగది వేసుకున్నాడు. ఆ దగ్గర కొట్టుకుంటూ సి లాంగ్వేజ్ డైనమిక్ ర్యామ్ సిడి ర్యామ్ సింక్రనైజ్ సిడి ర్యామ్. పిల్లలు వచ్చారా? సాయి రాలేదు ఇంకా, చిట్టి తల్లి విజయగాడు రాలా. సరేలేదా ఇది బాగా పులిపోదరు. నేను ఇట్ట పోసి వెలిగి గొప్ప మన మొహానికి వచ్చిపోయాను. ఇది ఆయిల్ కాదు, ఇది ఆయిల్ కాదు, అది ఇది పెయింట్ రిమూవర్, ఇది పెయింట్ థిన్నర్. వాళ్తున్నాడా నాన్నకి? వద్దు నాన్న బొడ్డు ఇక ఊళ్ళో కాదుగా, వేమూరు తోలుతున్నారంట. అందరికి గ్యాస్ టైం ఇప్పుడు 8:30 అయింది నైట్. ఇదిగోండి అమ్మ రేపు టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంది. నాన్న కూడా వచ్చాడన్నమాట, నాన్న ఇంట్లో పడుకున్నాడు. అడిగోండి ఇంకొంచెం అడిగోండి నాన్న ఇలా పడుకున్నారు. సీరియల్ చూస్తున్నాం ప్రస్తుతం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దెన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.